చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేత రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ పట్లుల్ల కార్తిక్ రెడ్డి. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. 2 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చేవెళ్లలో అభివృద్ధి పనులు ఏం జరగడం లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తన అహంకారాన్ని బయటపెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి కార్తిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన అహంకారాన్ని మరొకసారి ప్రదర్శించారు. హిందీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఎవరు పైల్వాను ఎవరు మచ్చర్ పైల్వాన్ అనేది ప్రజలకు బాగా తెలిసింది. అసెంబ్లీ ఎలక్షన్ లో ఎవరు పైల్వాను, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు పైల్వాను, మిగతా ఎన్నికల్లో ఎవరు పైల్వాన్ ఎవరు మచ్చర్ పైల్వాన్, ఆయన పైల్వాన్ అనుకుంటూ కేసీఆర్ గారిని మచ్చర్ పైల్వాన్ అని సంబోధించడం జరిగింది. మాటలు ఆయన ఏం చెప్పిండు, రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే దాంట్లో కూడా చూపిస్తాం బరాబర్ అంటున్నారు. నేను ఈరోజు చేవెళ్ల సాక్షిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు గుర్తు ఎన్నికలు ఏవి జరగలేదు. మీరు గెలిచిన కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కూడా మీకు గెలుపుగాను, మీరు గెలిచిన జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా మీకు గెలుపుగాను మీరు భావిస్తే మీకు రాజకీయంగా ఇంకా అనుభవం లేదని మేము చెప్పాలి.